హలో మావా, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ సైట్స్. ఈరోజు మనం మాట్లాడుకున్న మూవీ నేమ్ వచ్చేసి రాబిన్ హుడ్. ఇది మన నితిన్ గారి మూవీ. కంబ్యాక్ ఈ మూవీతో వచ్చిందా లేదా అనండి డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అంటే, ఒక ప్రొఫెషనల్ దొంగ మన నితిన్ గారు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ దొంగతనాలు అనేవి ఆపేసి ఒక సెక్యూరిటీ ఏజెంట్ లాగా చేంజ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అండ్ అది ఎక్కడి దాకా వెళ్ళింది అనేది మనకి కంప్లీట్ స్టోరీ. ఈ మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్గా మాట్లాడుకుంటే నితిన్ గారు, శ్రీలీల గారు అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళు మెయిన్. అండ్ మన సైడ్ క్యారెక్టర్స్గా మన వెన్నెల కిషోర్ గారు, మనకి డేవిడ్ వార్నర్ గారు, టామ్ కాచో వీళ్ళందరూ ఉన్నారు. సో మెయిన్ క్యారెక్టర్స్ పరంగా వీళ్ళు వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ వర్క్ అయితే బాగానే చేశారని చెప్తా. అండ్ సైడ్ బ్యాలెన్స్ క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో పర్ఫెక్ట్గానే చేశారు. సెకండ్ థింగ్, మ్యూజిక్ బై జీవి ప్రకాష్ గారు. యాక్చువల్గా నిన్న మనం మాట్లాడుకున్న వీరా దూరాశీరా మ్యూజిక్ కూడా జీవి ప్రకాష్ గారే ఇచ్చారు అండ్ దీనికి కూడా తనే. సో మ్యూజిక్ కూడా సాంగ్స్ అదిదా సర్ప్రైజ్ అండ్ మన వన్ మోర్ టైం, వేరెవరిగో, ఈ సాంగ్స్ బాగానే ఉంటాయి. లిమిటెడ్ సాంగ్స్ ఉన్నా కూడా కొంచెం ఇంపాక్ట్ బాగానే ఉంటుంది. అండ్ అనదర్ థింగ్, సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ వాజ్ ఓకే. అండ్ మరి తోపు అని చెప్పాను కానీ ఇట్ వాజ్ డీసెంట్ అని చెప్తా. ఇప్పుడు మెయిన్గా మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. లైక్ మన వెంకీ కుడుమల గారు తన ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసుకుంటే మన చెలో, భీష్మ అండ్ తన థర్డ్ ప్రాజెక్ట్. నన్ను పర్సనల్లీ తన 3 ఫిలిమ్స్లో ఏది ఫేవరెట్ అని చెప్తే నేను చెలో అని చెప్తా. చెలో అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా నీట్గా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ మూవీని. అండ్ ఆ తర్వాత వచ్చిన భీష్మ కూడా కామెడీ ప్లస్ కంటెంట్ అలా వెళ్తూ ఉంది. అండ్ ఇది కూడా అదే లెవెల్లో ఉంటుంది. లైక్ మన చాలా కామెడీ ఉంటుంది, చాలా ఎంజాయ్ చేశారు అని చెప్పారు మనకు. కానీ నేనంతగానే ఎంజాయ్ చేయలేదు అనిపించింది నాకు మూవీ. ఎందుకంటే కామెడీ సీన్స్ అనేవి చూస్తే మనం ఫీల్ అవుతాం కదా, కానీ కొన్ని సీన్స్లో ఫోర్స్డ్ కామెడీ లాగా రాశారు అనిపించింది. అంటే కొన్నిసార్లు నవ్వు రాలేదు నాకు, బట్ ఇట్ వాస్ గుడ్ అటెంప్ట్ అని చెప్తా. అండ్ థియేటర్స్కి వెళ్ళి చూడొచ్చా అని అడిగితే నాట్ అప్ టు ద మార్క్, అంటే వర్త్ కాదు. సారీ టు సే దిస్ నితిన్ అన్న అనిపించింది. అంటే ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనిపించింది అంతే. బాగాలేదని చెప్పను, కానీ ఇంకా తీస్తే బాగుండు అనిపించింది అంతే. సో మీరు ఓటీటీలో చూడొచ్చు ఈ మూవీని. ఇట్స్ ఏ గుడ్ వాచ్ ఆన్ ఓటీటీ. కొంచెం అటు ఇటు స్కిప్ చేసుకుంటూ వెళ్ళినా కూడా కొన్ని మన శ్రీలీల గారు ఓవర్ యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది, అలా అయిపోయింది. బట్ మిగతా అంతా ఓకే. ఓటీటీలో చూడండి, అసలే ఎండలు బయట ఎక్కువ ఉన్నాయి, సో బయటకు తిరగండి అంతే. ఇక ఇలాంటి రివ్యూస్, సజెషన్స్, అప్డేట్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ అండ్ వీడియోస్ అనదర్ వీడియో. బాయ్ మా.